రేపే క్షీరాబ్ది ద్వాదశ పూజా విధానం అలాగే తులసి పూజ పాటించవలసిన నియమాలు ఈరోజు తెలుసుకుందాం. రేపే పరమ పవిత్రమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశ. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసిని పూజించాలి. ఈ ఒక్కరోజు తులసిని పూజిస్తే సంవత్సరం మొత్తం తులసి పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో పూజలు చేసేవాళ్ళు ఈ ద్వాదశి రోజున ఖచ్చితంగా ఇంట్లో తులసి నారాయణుల పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయలేని వారు ఈ పవిత్రమైన ద్వాదశి రోజున విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఎందుకంటే ఈ పవిత్రమైన ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తుల వివాహం జరిగింది. సంపదకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న రోజుని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ కుటుంబానికి విపరీతమైన ధనయోగం లభిస్తుంది. కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు బృందావనంకి వెళ్ళి లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారట. ఈరోజు లక్ష్మీనారాయణుల కలిసి భూలోకానికి వస్తారట. కాబట్టి పవిత్రమైన ద్వాదశి నాడు విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసికి కళ్యాణం జరిపిస్తారు. ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులిద్దరూ భూమిపై తిరుగుతూ తన భక్తులు చేసే పూజలను చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడిపోయి భక్తుల కోరిన కోరికలను సులభంగా నెరవేరుస్తాడట. కాబట్టి పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారు జీవితంలో డబ్బుకు లోటుండదు. జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, సాయంత్రం తులసి దామోదర పూజ ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 13 అంటే రేపే బుధవారం నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం 6 గంటల సమయంలో తులసి దామోదరుల పూజ చేసుకోవాలి. ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి ద్వాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని, విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. ఎరుపు రంగు పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు. అలాగే పసుపు రంగు పూలంటే విష్ణుమూర్తికి ఇష్టమైనవి. కాబట్టి ఈ ద్వాదశి నాడు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు, అలాగే వెంకటేశ్వర స్వామి వారి పటానికి పసుపు, చామంతి లేదా గులాబీలు సమర్పిస్తే మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల కటాక్షం సిద్ధిస్తుంది. ద్వాదశి రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. తులసి కోటలో లక్ష్మీదేవి కొలవై ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలు తెచ్చుకొని మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇలా చేస్తే మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం లభిస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ద్వాదశి నాడు మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలను పెట్టుకుని వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. ఇక పూజలో నైవేద్యంగా అరటిపళ్ళు, బెల్లం నివేదించుకోవాలి. ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అంటే ఆ మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చివరిగా లక్ష్మీనారాయణలకు హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపు తులసి ఉసిరి చెట్టుకు పూజ చేసుకోవాలి. స్త్రీల సాయంత్రం కూడా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని సాంప్రదాయబద్ధంగా తయారవ్వాలి. ఇంటి ముందు అలాగే తులసి కోట ముందు ముగ్గులు వేసుకోవాలి. ఈరోజు తులసి కోట ముందు శంఖ చక్రాలను, అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవాలి. మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ ఇంటికి ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో కష్టాలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. విశేషమైన పుణ్యఫలాలు లభించి సర్వ సుఖాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు నివారింపబడతాయని నమ్మకం. సంవత్సరంలో
ఏ రోజైనా సరే దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల ఆ దోషాలన్నీ పరిపూర్ణమవుతాయి. అలాగే అప్పుల సమస్యలు తొలగిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. సంవత్సరం మొత్తం తులసిని పూజిస్తే వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు తులసి అలాగే శ్రీ మహావిష్ణువు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించడం వలన వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉసిరి మొక్క లేకపోతే మీ దగ్గరలో ఎక్కడైనా మొక్కలు దొరికితే తెచ్చుకోండి. లేదంటే ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చిన్న కొమ్మును విరిచి తెచ్చుకొని తులసి కోటలో తులసి ప్రక్కనే నాటి ఇద్దరికి కలిపి వస్త్రం లేదా వస్త్రమాల సమర్పించండి. ఆ తర్వాత తులసి కోట ముందు దీపం వెలిగించండి. మీకు శాస్త్రోక్తంగా పూజ చేయడం వస్తే చేయండి. లేదంటే మొదట పసుపు గణపతిని చేసుకుని గణపతి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఆవాహనం చేసుకుని గంధ కుంకుమ పూలు అక్షంతలను సమర్పించి సంకల్పం చెప్పుకోండి. నైవేద్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని అలాగే స్వామివారికి ఇష్టమైన పానకం వడపప్పును సమర్పించుకోవాలి. అలాగే ఈరోజు మీ ఇంట్లో చిన్న కృష్ణుడి విగ్రహం లేదా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే గనక బృందావనంలో అంటే తులసి కోటలో ఉంచి పూజిస్తే చాలా మంచిది. ఈ పూజను మీరు తులసి కోట వద్దనే చేసుకోవచ్చు. లేదంటే తులసి కోట తీసుకుని వచ్చి పూజా మందిరంలో హాల్లో అయినా ఉంచి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తరువాత భోజనం చేస్తే మంచిది. ఈరోజు తులసి ద్వాదశి స్తోత్రం విష్ణు సహస్రనామాలను చదివితే చాలా మంచిది. ఇలా చదవలేని వారు శ్రీ తులసి దామోదర స్వామినే నమః అని చెప్పుకుంటూ పూజ చేయండి. లేదా ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ పూజ చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈరోజు ఇలా లక్ష్మీనారాయణులను తులసి ఉసిరి స్వరూపంలో పూజిస్తే అది వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణులకు తప్పకుండా చేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి.